ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మీలో ఎంతమందికి ఈ యొక్క ఉల్లి పువ్వులు తెలుసు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ యొక్క ఉల్లి పువ్వులకు వచ్చేటువంటి ఈ యొక్క ఫ్లవర్ ఉంది కదా, దీంట్లో మనకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఆ వైట్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయినప్పుడు దాంట్లో మనకైతే సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి. అప్పటి వరకు దాన్ని మనం డిస్టర్బ్ చేయదనమాట. అంతకుముందు లేతగా ఉన్నటువంటి ఈ యొక్క స్టెమ్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. స్ట్రాంగ్ అయ్యి అది మనకి సీడ్స్ అనేది ఫామ్ అవుతుంది. సీడ్స్ మంచిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం మట్టిలో వేసామనుకోండి, ఈ విధంగానైతే మనకి ఈ ఉల్లికాయలు వస్తాయన్నమాట. మనం ఉల్లికాయలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కింద ఉల్లిగడ్డ ఊరుతుంది, పైన ఉల్లి ఫ్లవర్స్ వచ్చాయనుకోండి, వాటిని మనము మళ్ళీ ఇంకొక ప్లేస్లో మనం నాటుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగానైతే మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. చూడండి ఎంత ముద్దు కనిపిస్తున్నాయో ఉల్లి పూలు. ఈసారి అయితే చాలా వచ్చినాయి, ఎప్పుడు ఇన్ని రాలేవు. ఇది కిచెన్ వేస్ట్లో వేసాము, అందుకే మొక్క ఇంత మంచి హెల్తీగా ఉంది. చూడండి, కిచెన్ వేస్ట్లో వేసిన మొక్కలే చాలా హెల్తీగా వస్తాయి.